అద్వితీయ అంటే అర్థం చెప్తాను చూడండి. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అద్వితీయం అంటే ఆయనకు ముందు ఎవడో లేడు, ఆయన తర్వాత ఎవడో రాడు. అర్థమవుతుందండి. అద్వితీయం అంటే ఏంటంటే రెండోది అని అర్థం మాట. అద్వితీయం అంటే రెండోది లేదు. ఇంకా ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, ఇంతకనే రెండవ లేడంటే ఒకడే కదా. ఇంతకనే ఒకటి తర్వాత ఏంకే వస్తుందండి? రెండు వస్తుంది. రెండు తర్వాత ఇప్పుడు ఒకటి తర్వాత రెండే లేదంటే ఇంక మూడు వస్తుందా, నాలుగు వస్తుందా? రాదు. వన్ అండ్ ఓన్లీ పీస్. ఎవరండి? సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కడు. ఆయన ముందు ఎవడు లేడు, ఆయన తర్వాత ఎవడు రాడు. అలాంటి అద్వితీయ వారిని యొక్క చేతినే విడిచిపెట్టేశారంట. ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకు? మన చెయ్యి పట్టుకోవడం కోసం. అయితే ఇక్కడ మరి మనం ఆయన చేతిని పట్టుకునే వారిగా ఉన్నామా, విడిచిపెట్టే వారిగా ఉన్నామా? ఒకటి. ఒకవేళ ఆయన చేయి పట్టుకోవాలంటే ఎలా పట్టుకోలేయ్యా అంటే నేను ఇలా చేతులు